నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మ్యాక్సిలో ఆఫీషియల్ సర్జన్ అండ్ లైఫ్ కోచ్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ హరీష్ తెన్నేటి గారు నమస్తే అండి. సార్ హరీష్ గారు, ఇవాళ మార్నింగ్ 10 o'clock ఆఫీస్కి వస్తుంటే ఇక్కడ బంజారా హిల్స్లో తాజ్ కృష్ణ సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడింది. సరే అందరిలాగా నాగేమో. సరే సిగ్నల్ పడ్డప్పుడు ముందు ఒక కారు ఉంది, దాని వెనక ఒక ఆటో ఉంది. సరే ఆటో వాళ్ళు కొంచెం ఆ బ్రేక్ వేయడంలో కొంచెం అలా ముందుకెళ్ళి ఏదో కొంచెం టచ్ అయింది. వెంటనే ఆ కారులో ఉన్న పర్సన్ కారులోంచి దిగేసి ఆ ఆటోని కాలుతో కొట్టడము, దాన్ని తోసేయడము, దాన్ని రకరకాలుగా చేస్తున్నాడు. ఎలా ఉందంటే, వీడు ఆటోతో నా కార్ని డాష్ ఇచ్చాడు కాబట్టి నేను వీడిని ఇక్కడికిక్కడికే చంపేసేయాలి అన్నంత కోపంగా, అన్నంత హేట్రెడ్గా, అన్నంత గ్రెడ్జ్తో అతను రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తున్నాడు. అంటే వెనక కొన్ని వందలాది వాహనాలు ఆగిపోయినాయి. ట్రాఫిక్ సిగ్నల్ రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ అంటే వన్ ఆఫ్ ద ప్రైమ్ ఏరియా అది. అసలు ఏమాత్రం కామన్ సెన్సు, ఏమాత్రం సివిక్ సెన్స్ లేకుండా ఏదో వెనకాల నుంచి కొట్టాడు. ఇతను చెప్తున్నాడు, అయ్యా నేను చూసుకోలేదు అయ్యా, సారీ అని చెప్తున్నప్పుడు ఓకే బాబు పర్లేదులే బాబు అని అనకుండా ఇతను చెప్తున్నాడు, అయ్యా చూడలేదు. అసలు ఆడు వినట్లేదు. వచ్చి చొక్కా పట్టుకొని చొక్కా లాగేసి వాడిని కొట్టేయాలి, ఈ క్షణంలో కొట్టి చంపాలన్నంతగా కొడుతున్నాడు. ఏంటి అసలు ఈ బిహేవియర్? అసలు ఏంటి అంటే, ఎందుకు మనిషి ఇంత అసహనం కోల్పోతున్నాడు? అసలు ఎందుకంటారు? అసలు ఇది హేట్రెడ్ కల్చర్ అని మనం ఒక ఎంటైర్ ఒక ఎరాని జనరేషన్ని హేట్రెడ్ వైపుగా తెలివిగా నడిపేస్తున్నాం. అంటే ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ అయితే వాట్ ఈస్ అ ప్రాసెస్? వాడు నిజంగా ఒకడు తాగేసి వచ్చి గుద్దేశాడు అనుకోండి, వాట్ ఈస్ అ ప్రాసెస్? ఆ వెహికల్ పక్కన తీసుకుంటావు, పోలీసుకి కాల్ చేస్తావు, పోలీసు వాళ్ళు వచ్చి ఏంటి రాసుకుంటారు, దాన్ని బట్టి ప్రొసీడింగ్స్ నడుస్తాయి. ప్రాసెస్ ఉంటుంది. కోపం వచ్చిందంటే ఏంటి అట్లా చూసుకుంటావు, నన్ను సరిగ్గా నడపాలి కదా అనేస్తావు. కానీ అది దాటిపోయింది. ఇప్పుడు ప్రతి వ్యక్తికి నాకు డబ్బు పవర్ ఉంది, నాకు పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను అలాంటి పొజిషన్లో ఉన్నాను, నువ్వు ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వస్తావు, టచ్ చేసుకో అసలు అనేటట్టుగా తయారైపోయారు. ఈ మూడు మనం పెంచి పోషిస్తున్నాం. మీరు ఎవరినైనా చోట మూట ఎవరైనా తీసుకోండి, నాకు వాడు తెలుసు, నాకు ఈయన క్లోజు, నాకు వాడు ఇంత మనం చెప్తే ఏంట్రా అనే బ్యాచ్లు పెరిగిపోయారు. ఒకప్పుడు ఎవరో అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు, ఎవరో ఒకళ్ళు ఉండేవాడు. ఇప్పుడు ప్రతివాడు ఫ్రెండే. నేను చెప్తుంటే నాకు గుర్తు వస్తుంది, బ్రహ్మానందం గారి సినిమా ఉంటుంది, ఐ వాంట్ టు టాక్ విత్ నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ అన్నట్టుగా. ఫోన్ కొట్టు, వాడికి ఫోన్ కొడతా, వీడికి ఫోన్ కొడతా. అందరూ అంతా నేను ఇంత పవర్ఫుల్, నాతో ఢీ కొడతావా నువ్వు అనేటట్టుగా తయారవుతున్నారు. బయటికి రావడమే యుద్ధం చేస్తున్నాం ఈరోజు అనే మైండ్ సెట్తో బయటకు వస్తారు చాలామంది. అందరూ కాదు డెఫినెట్లీ, బట్ చాలామంది అలాంటి మైండ్ సెట్తో వచ్చేస్తున్నారు. కొద్దిగా తగిలిన, కాస్త డాష్ అయినా, కాస్త అయిందనా ఒక టైప్ ఆఫ్ హేట్రెడ్, నేను నా పవర్ చూపిస్తా, వాడు ఎంత టోడరాడు అనేటట్టుగా ఒక ర్యాండమ్ మైండ్ వచ్చేస్తుంది. ఇది మనం ఎలా పెంచి పోషిస్తున్నామంటే, కొన్ని రోడ్డు మీద ఎవరో అంటే కాదు, అన్వాంటెడ్ వీడియో, ఒక లేడీ ఎవరో మాట్లాడుతుంటుంది, ఎవరో యాంకర్ చేస్తుంటారు, అసలు పచ్చి బూతులు తిడుతూ మెసేజ్లు పెడతారు, కమెంట్లు పెడతారు. ఒక టైప్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. నీ పాయింట్ చెప్పాలి అనుకుంటే ఇది పాయింట్ అని చెప్పరు. వీడి ముఖం చూడరా ఎట్లుందో, వీడు ఎట్లా అంటోడరా. మనకి బుల్లీయింగ్ అని చెప్పి స్కూళ్ళలో ఉన్నప్పుడు పిల్లల్ని ఏడిపిస్తే, వాడు ఏమన్నా లావుగున్నా అంటారే మోటుగా అని ఏడిపిస్తున్నారంటే బుల్లీయింగ్ అని చెప్పి మనం చాలా సీరియస్గా చెప్పాడు, అది చేయకూడదురా. ఇప్పుడు ఎవరు చెప్పటారే, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పట్లాంటి కమెంట్లు పెట్టకూడదు నాన్న, నువ్వు వాళ్ళ తప్పు మాట్లాడకూడదు, అమ్మ అయ్యా బూతులు తిట్టకూడదు అని చెప్పే కల్చరే పోయింది. అసలు కామెంట్లు చూస్తే అమ్మ అక్క చెల్లి ఇవే ఉంటాయి, ఇవే బూతులు, అమ్మ అలి ఇవే నువ్వెవడివిరా. ఎందుకంటే నాకున్న తెలివి, నాకున్న శక్తి, మీరు ఎవ్వరు వేస్ట్ అనే ఒక మైండ్ సెట్లో పెరుగుతూ పోతున్నాయి ఇప్పుడు. దీనివల్ల ఏమవుతుంది, ప్రతి వ్యక్తి ఒక పెద్ద వ్యాపారి, ఒక రియల్ ఎస్టేట్ టైకూనో లేకపోతే ఇంకోటి ఏదో బిజినెస్ టైకూన్లో తెలిసిన వాడి ఫ్రెండ్ వాడ, పొలిటికల్ వాడి ఫ్రెండ్ ఉంటాడు. ఏమని అనగానే ఫోన్ తీసి నేను పిలిపిస్తా, కొట్టేస్తా, నరికేస్తా. వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఆ మధ్యలోనే ఆపి హీరోయిజం, రోడ్డు పైన, ఆ పైన సిగ్నల్ ఉదయం 10 గంటల సమయం. నిజంగా అంత చాలా డైనమిక్ హీరో అయి ఉంటే ఇద్దరు పక్కకి వెళ్ళిపోయి అక్కడ ఫైటింగ్ చేసేసుకుని ఎండ్ చేసుకుని రావాలి. అంతేకాని రోడ్డు మధ్యలోనే ఆపి అక్కడే ఇంకా కదలదు వెహికల్, దిగిపోయి వాడు అసలు ఇట్లా హీరోయిజం చూపిస్తూ, వీడు వాడిని కొడుతుంటాడు, వీడిని కొడుతుంటారు, చొక్కాలు చింపేసుకుంటుంటారు, హీరోయిజం. వీడి కాలుతో వాడి కార్ని కొడతాడు, వాడు వచ్చి వీడి వెహికల్ కొడతాడు. నువ్వెంతరా సివిక్ సెన్స్ లేదు అసలు. వెనకాల ఏమవుతుంది,
పీక్ టైమ్, ట్రాఫిక్ జామ్ అవుతుంది అనే ఉండదు. ఇంకా వర్స్ట్ ఏంటంటే పోలీసులు వాళ్ళు పాపం రండి పక్కకి రండి అని బస్సులు ఆడుకుని బతిలాడుతుంటారు పోలీసు. ఏమైందని వాడు ఎట్లా అంటాడు, వాడు ఇట్లా అంటాడు, వాడు నోరు ఇట్లా కిటికీ దించడం బూతులే. ఫస్ట్ లా అనే పదంతో స్టార్ట్ అవుతాడు బూతులే. ఇంకా బూతే. ఇంకా అసలు ఎందుకు వస్తుంది ఇదంతా? ఎందుకు వస్తుంది అంటే ప్రతి వ్యక్తి నేను చాలా గ్రేటు, నాతో ఇంత తప్పు జరుగుతుందా, అసలు నా ముందు వీడెంత అనే ఒక మైండ్ సెట్లో దిగుతారు. నువ్వెంతరా అంటే నువ్వెంతరా. ఇది రాంగ్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మొత్తం మన సిస్టమ్ అందరినీ. అండ్ ఇప్పుడు అలా లేకపోతే నిజంగా బ్రతకలేని స్టేజ్ వచ్చేసాం. మనం కూడా ఇప్పుడు రోడ్ మీద వెళ్తే వాడు బట్టన్ మన 2 అడుగులు ముందుకు వేయకపోతే వాడు తగ్గేటట్టు లేడు, కొట్టిపోతాడు అనేటట్టుగా మనం వాళ్ళకి 2 దెబ్బలు కంటే వాడు 4 కొట్టాల్సింది. ఇందులో ఇప్పుడు ఆల్మోస్ట్ తయారైపోయాం అట్లా. ఇప్పుడు ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఎందుకంటే ఇన్ని కోర్టుకి తీసుకెళ్ళినా నాకు సొల్యూషన్ రాదు. వీడు ఫిక్స్ అయిపోయాడు. అదేదో 2 దెబ్బలు నేనే వేస్తే సరిపోతుంది అన్నట్టు. సో మన సిస్టమ్ని మనం సరిగ్గా చేసుకోనంతసేపు ఇవి వస్తూనే ఉంటాయి. రోడ్డు మధ్యలో ఆపేసుకుని ఆటో అండ్ పెద్ద కార్ ఒకటి మధ్యలో ఆపుకుని గొడవ పడుతుంటారు. అక్కడ వచ్చేది ఉండదు, సొల్యూషన్ అవ్వదు. అలా తిట్టుకోగానే ఆటోమేటిక్గా కార్ షైనింగ్ అయిపోదు. అంత కామన్ సెన్స్ ఉంటుంది. అయినా కూడా వాడు ఎట్లా నడుపుతాడు, వాడు ఇట్లా నడుపుతాడా అన్నట్టు. అసలు ఇవాళ చూశాను హరీష్, ఆ కారులో ఉన్న వ్యక్తి వచ్చి ఆ ఆటోని కాలుతో కొడుతున్నాడు అంటున్నాడు. ఏమొస్తుందో నాకు అర్థం. ఆటోని కాలుతో కొడితే ఏమొస్తుంది? నీ కాలు నొప్పి పడుతుంది. ఎందుకు అంత భరించలేని కోపము? ఎందుకు అసలు అంత హేట్రెడ్? నాకు అర్థం కావట్లేదు మనుషులు. ఇది హేట్రెడ్ కల్చర్గా అన్ని విషయాల్లోనూ చూస్తున్నాం ఈ రోజులో. అన్ని విషయాల్లో మీరు ఒక సైంటిస్ట్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి, వాడి కింద కూడా నువ్వు ఇట్లాంటోడు అట్లాంటోడు అని చెప్తారు. ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మికవేత్త ఛానల్స్ కింద చూడండి, వాడిని కూడా వదిరా నువ్వు ఇట్లాంటోడు అట్లాంటోడు అని తిడుతుంటారు. మామూలు డిస్కషన్ ఏదైనా అవుతున్నా కూడా తిడుతుంటారు. ఇలాగా ఒక టైప్ ఆఫ్ హేట్ మనం జనరేట్ చేసేసుకుంటున్నాం. ఇది నెవర్ ఎండింగ్ ఎందుకు అవుతుంది అంటే దానికి లీగల్ సిస్టమ్ లేదు కాబట్టి. ఒకవేళ అట్లా రాంగ్ కమెంట్, అమ్మ ఆలి బూతులు తిట్టేవాడు రాంగ్ కమెంట్, వాడికి పనిష్మెంట్ ఉంటుంది, పెట్టడు. ఒకవేళ అట్లాంటి కమెంట్ పెట్టాలంటే ₹1,00,000 అని పెట్టండి, ఎవడు ₹1,00,000 కట్టి పెట్టడు. ఊరికే ఖాళీకి కూర్చుని ఏం చేయాలో తెలియక చెట్ల మీద ఎక్కి పంపించే మెసేజ్ ఆ బ్యాచ్. సో ఇది ఒకటి ఏదైనా పాయింట్ నిజంగా డిఫెండింగ్ పాయింట్ చెప్పాలి అనుకుంటే పాయింట్ వైజ్ చెప్పడం మానేసి ముందు వాడిని డౌన్ చేసేయి, పుల్ హిమ్ డౌన్. అసలు అమ్మా ఎందుకంటే పెరిగిపోతున్నాడు, ఎందుకు పుల్ హిమ్ డౌన్. మంచి విషయం చెప్తున్నాడు, ఒప్పుకోకూడదు. మంచి ఒప్పుకోకూడదు. నాలాగా ఎందుకు ఆలోచించట్లేదు వీడు, వాడికి సపోర్టింగ్గా లేకపోతే ఇంకంతే, హీ హ్యాస్ టు గెట్ డౌన్ అనమాట. ఎంతనా ట్రోలింగ్ చేస్తారు, ఎంత ఘోరానికైనా వెళ్తారు. సో అందుకని ఇది హేట్రెడ్ కల్చర్ని మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పెంచుకున్నాం. ఫస్ట్ అలాంటి కామెడీ వీడియోలాగా మనమే ట్రోలింగ్లన్నీ చూసాం, మనమే ఎంజాయ్ చేసాం, హాహా నవ్వుకున్నాం. కాబట్టి ఇప్పుడు అది నెక్స్ట్ జనరేషన్కి ఈజీ అయిపోయింది. అండ్ ఇది నేను ఊరికే చెప్పట్లేదండి, నా దగ్గరికి వచ్చే నేను యాజ్ ఏ లైఫ్ కోచ్గా నా దగ్గరికి ఏమన్నా పిల్లలు వచ్చే అందరు 99% ఇలాంటి వాళ్ళే ఉంటారు. 99% నన్ను వాడెవడో తిట్టాడు, స్కూల్లో నన్ను ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఇలా బుల్లింగ్ చేశారు, నా బుక్స్ మీద అంతా రాసేశారు. ఇదే బ్యాచ్ పాపం ఎంతమంది సఫర్ అవుతున్నారో ఇలాంటి జస్ట్ హేట్రెడ్ క్రియేటర్స్ వల్ల. వాళ్ళని ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఒకవేళ గనక అలాంటి పిల్లవాడు ఎవడైనా తిడుతున్నాడు, గొడవ పెడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు అని చెప్తే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ స్కూల్లో కొట్లాడుకుంటున్నారు. అది మళ్ళీ మీడియా దాకా వచ్చేస్తుంది, ఆడ మళ్ళీ కెమెరా వాడు ఎలా చేస్తాడు అని చెప్పి. సో ఇదేంటంటే యాజ్ ఎ వ్యవస్థగా మనం ఓవరాల్గా ఒక కల్చర్ని, హేట్ని, నేను పవర్ఫుల్ అంటే నేను పవర్ఫుల్ అనేటట్టు, నా లాజిక్ చాలా గొప్పది మీ లాజిక్ చెత్తది అన్నట్టు తయారు చేసుకుంటూ పోతున్నాం. ఈ హేట్ కల్చర్ వల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అందరూ మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చూడండి మీరు, డిప్రెషన్, ఇలాంటి డిసీజెస్, ADHDs, సాడ్నెస్, మూడ్ డిజార్డర్స్, మూడ్ స్వింగ్స్, ఇవన్నీ కూడా ఇలాంటి ట్రామా నుంచి వస్తున్నవే. వాడేమని అనుకుంటాడేమో, నేను గొప్ప కాదేమో, నేను ఇంత వీకేమో అనే మైండ్ సెట్ వల్ల నేను ఏం చేయలేకపోతున్నాను, నేను ఇలా మా అమ్మ ఇట్లా చేస్తుంది, మా నాన్న ఇట్లా చేస్తున్నాడు అనే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి ఆ కకూన్లో ఉండిపోయి అన్ని రకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఏది జస్ట్ హేట్ కల్చర్ వల్ల మనం తయారు చేస్తున్న హేట్ కల్చర్. దాన్ని పాజిటివ్గా ఇప్పుడు ఇదంతా విషయం తెలిసిన వాడు చాలా తెలివిగా ఒక డైరెక్టర్ కూర్చుని ఇజమ్స్ మాట్లాడినట్టుగా చాలా తెలివిగా నా ముందే ఎంత్రా అని బలిదగించే బ్యాచ్ ఒకటి.
అయ్యో అని కక్కున్లోకి వెళ్ళిపోయే బ్యాచ్ ఒకటి. కొంతమందికి ఈ రూల్స్ అన్ని వాళ్ళ కోసమే తయారు చేసినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉందనుకోండి, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో ఏదైనా చేయొచ్చు. వాడు భావ వ్యక్తీకరణ, వాడు తెలివిగా ఏదైనా మాట్లాడతాడు. వాడు ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఆ రకంగా వంకర యాంగిల్లో వాడుకుంటాడు. ఇప్పుడు ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అర్థం కాని వాడు ఏమి చెప్పుకోలేక అమ్మో ఏదైనా అంటే ఎవరైనా అంటారేమో అని చెప్పి బిక్కుమంటూ బతుకుతాడు. సో ఈ కల్చర్లో మనం చాలా పాజిటివ్గా ఆ గ్యాప్ని ఫిల్ చేయకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడతాం. అండ్ అది అన్ఎండింగ్గా డిసీజ్ని మనం ప్రేరేపించుకున్న వాడు అవుతాం. ఎందుకంటే మనం ఒక 30-40 ఏళ్ళు అమెరికా అలాంటి ఫారిన్ కంట్రీస్ నుంచి వెనకబడి ఉన్నాం కదా, అలాంటి అక్కడి నుంచి బర్గర్లు పిజ్జాలు తెచ్చుకున్నట్టే అక్కడి నుంచి ఉన్న రోగాలన్నీ కూడా తెచ్చుకుంటాం. అక్కడి నుంచి వచ్చే రోగాలన్నీ ఇవి. అట్లా అటెన్షన్ డెఫిసిట్ అని, బుల్లింగ్ అని, లేకపోతే ఈ హేట్ కల్చర్స్, నేను అనుకున్నదే కరెక్ట్ అని. నెక్స్ట్ మన దగ్గరకు వచ్చేవి జెండర్ కన్ఫ్యూజన్. జెండర్ కన్ఫ్యూజన్ మీరు అసలు మనం అయితే చూడలేం. అదేంటది జెండర్ కన్ఫ్యూజన్ ఏంటది? నేను అబ్బాయినే కానీ నాలో అమ్మాయి ఉండుండొచ్చు, నేను అమ్మాయినే కానీ నాలో అబ్బాయి ఉండుండొచ్చు, నేను ఇలాంటి వాడిని, నేను ఇంకొక జెండర్కి సంబంధించిన వాడిని. ఆ టైప్లో వాళ్ళని నన్ను నువ్వు షీ అని పిలవకూడదు, దెమ్ అని పిలవాలి. ఈ టైప్లో వస్తూనే ఉంటాయి ఇంకా. అండ్ వాటికి లీగల్ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, వాటికి లీగల్ బ్లాక్ ఉంటుంది. నువ్వు ఇలాంటి వాడిని ఇలా చెప్పలేవు, ఈ విషయంలో ఇలా పిలవలేవు అన్నట్టుగా నెక్స్ట్ వస్తాయి మన దగ్గర వస్తున్నాయి. నా దగ్గరికి పేషెన్స్గా లైఫ్ కోచ్గా నేను నా టేబుల్ ముందు కూర్చుంటే అందరిదే. మా అమ్మాయి అండి లోపలికి వెళ్తుంది, డోర్ వేసేసుకుంటుంది, డోర్ తెరవదు, డోర్ బాది మేము చేస్తాం బయట. నైట్ 11 o'clock డోర్ కొట్టినా, నేను అన్నం తిననే నువ్వు బయటకు రావే అని అమ్మ నాన్న అక్కడ ఏడ్చినా బయటకు రా. ఏందో ప్రైవేట్ స్పేస్ అంట, ఏం చేస్తారా ప్రైవేట్ స్పేస్? నాకు అర్థం కాదు. వాట్ ఇస్ ద ప్రైవేట్ స్పేస్? వాళ్ళ లోపల రగిలిపోయి ఒక హేట్రెడ్ తయారైపోతుంది. అండ్ అది నెవర్ ఎండింగ్. ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ చెప్పలేము. రైట్. సో ఐ థింక్ ఇంకా అంటే ఈ సబ్జెక్ట్ గురించి మనం 15-20 నిమిషాల్లో తేల్చుకునేది కాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ తెన్నటి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ హేట్రెడ్ కల్చర్స్కి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ తెలియజేసి థ్యాంక్ యూ సార్.